13వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. శ్రీగురుని యొక్క కథను శ్రద్ధగా విని పులకరించిపోయిన నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి ఈ విధంగా అడిగాడు. స్వామి, ఈ గురు చరిత్ర ఎంత విన్నా కానీ తనివి తీరడం లేదు. నా పరిస్థితి లేత పచ్చికను రుచి చూచిన ఆవు వలె ఉన్నది. ఎన్నో సంవత్సరములుగా ఆకలిగొని ఉన్న బీదవానికి పాల సముద్రమే దొరికినట్లుగా ఉన్నది. ఇంతవరకు అజ్ఞానములో మునిగి ఉన్న నాకు జ్ఞానజ్యోతిలాగా మీరు కనిపించారు. మీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేను. మీ బోధ వలన నాకు నిరంతరము గురునామస్మరణ బాగా కుదురుతుంది. శ్రీగురుడు ఆ తర్వాత ఎక్కడకు వెళ్ళారు, ఏమి చేశారు, ఆ లీలలను నాకు తెలిపి నన్ను కృతార్థుణ్ణి చేయండి అని చెప్పి వేడుకున్నాడు. అప్పుడు సిద్ధయోగి చిరునవ్వుతో నామధారకుణ్ణి దగ్గరకు తీసుకొని కౌగిలించుకొని ఆశీర్వదించి, నాయనా, ఇంతవరకు గురు కథలను ఇంత శ్రద్ధగా చెప్పమని ఎవరూ అడగలేదు. నీవు ఈ కథలను శ్రద్ధతో వింటే భక్తి తీవ్రతరమవుతుంది, విశ్వాసం బలపడుతుంది, శ్రీగురుని యొక్క కృపాకటాక్షాలు నీకు దొరుకుతాయి అని మనస్ఫూర్తిగా చెప్పి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. శ్రీగురుడు ప్రయాగ క్షేత్రంలో కొంతకాలం ఉండి అనేక మందికి సన్యాస దీక్ష ఇచ్చారు. స్వామివారి యొక్క శిష్యులలో ప్రఖ్యాతిగాంచినటువంటి వారు 7. మొదటివాడు బాల సరస్వతి, రెండవవాడు కృష్ణ సరస్వతి, మూడవవాడు ఉపేంద్ర సరస్వతి, నాలుగవవాడు మాధవ సరస్వతి, 5వవాడు సదానంద సరస్వతి, 6వవాడు జ్ఞానజ్యోతి సరస్వతి, 7వవాడు సిద్ధ సరస్వతి. అనగా మేము 7 స్వామికి ముఖ్య శిష్యులుగా ఉండేవారము. మా అందరి పేర్ల చివర సరస్వతి అనే బిరుదు ఉంటుంది. గురుదేవులతో కలిసి మేమంతా దక్షిణ దిక్కుగా బయలుదేరి స్వామివారి యొక్క జన్మస్థానమైన కరంజా నగరానికి వెళ్ళాము. స్వామి తల్లిదండ్రులు వారిని గుర్తించి పూజించారు. స్వామివారు చెప్పినట్లుగా వారి తల్లిదండ్రులకు 4 పుత్రులు 1 కుమార్తె కలిగారు. నగరవాసులందరూ వచ్చి స్వామివారికి పూజ చేసి హారతులిచ్చి భిక్షకు ఆహ్వానించారు. పరమ దయామూర్తి అయిన శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వారు అన్ని రూపములలో అందరి ఇళ్లకు ఏకకాలంలో వెళ్లి భిక్షను స్వీకరించారు. ఈ అద్భుతమైనటువంటి లీలకు నగరవాసులందరూ ఆశ్చర్యచకితులై భక్తితో స్వామిని సేవించారు. తల్లిదండ్రులైనటువంటి మాధవ శర్మ అంబికలకు శ్రీగురుడు తమ ముందటి అవతారమైన శ్రీపాదుల వారి యొక్క రూపంలో దర్శనమిచ్చారు. అప్పుడు తల్లి వారి పాదములకు నమస్కరించి, సర్వేశ్వర, ఆనాడు మేము చేసిన శని ప్రదోష పూజల యొక్క ఫలితం వల్లనే మా యొక్క గర్భాన నీవు జన్మించావు అని భర్త వంక చూస్తూ, స్వామి, పూర్వజన్మమునందు కుపుత్రవతి అయినటువంటి నేను ఈ దేవుణ్ణి ఆరాధించినందువల్లనే వీరు మన పుత్రులయ్యారు అని చెప్పింది. తల్లిదండ్రులు స్వామికి మరింత భక్తితో నమస్కరించి, యతి సార్వభౌమ, మమ్మీ సంసారము నుండి ఉద్ధరించండి అని చెప్పేసి అడిగారు. అప్పుడు శ్రీగురుడు ఈ విధంగా చెప్పారు. ఏ కులమున ఉత్తముడైనటువంటి సన్యాసి జన్మిస్తాడో ఆ కులము ధన్యము. 42 తరముల వారు కూడా ఉద్ధరింపబడతారు. పూర్వమున నరకమున ఉన్నటువంటి వారు కూడా విముక్తులవుతారు. నేను మీ కులాన జన్మించాను కనుక మీకు బ్రహ్మపదం లభిస్తుంది. మీ చివరి క్షణాలలో కాశీ పట్టణాన్ని చేరి అచ్చట జీవించి తరించండి అని వారికి తన అద్వితీయ అనుగ్రహ భాషణాన్ని అందించారు. స్వామివారి యొక్క చెల్లెలైన రత్న ఆయనకు నమస్కరించి, స్వామి,
నాకీ సంసార తాపత్రయం నుంచి విముక్తిని ప్రసాదించండి, నేను తపస్సు చేసుకోవటానికి నాకేదైనా మంత్రాన్ని ఉపదేశించండి అని చెప్పి అడిగింది. స్వామివారు చిరునవ్వుతూ ఆమె కేసి చూస్తూ, అమ్మా, స్త్రీలకు తపస్సుతో పని ఏమున్నది? భర్త యొక్క సేవ చేతనే స్త్రీలు ఉత్తమ గతిని పొందుతారు. కావున భర్తనే పరమేశ్వరునిగా భావించి సేవించి నీవు తరించు అని. అమ్మా, నీ యొక్క పూర్వజన్మ పాపంతో కూడుకొని ఉన్నది. పూర్వజన్మలో నీవు ఒక ఆవును తన్నావు, అన్యోన్యంగా ఉన్నటువంటి దంపతులను విడదీశావు. ఈ 2 దోషాల యొక్క ఫలితమును నీవు అనుభవించవలసిందే. నీ యొక్క చివరి దశలో నీ భర్త నిన్ను విడిచిపెడతాడు, నీకు కుష్ఠురోగం వస్తుంది. అప్పుడు నీవు భీమా అమరజా నదీ సంగమమున ఉన్నటువంటి గానిగాపుర క్షేత్రానికి వెళ్ళు. అచ్చట నా దర్శన భాగ్యం లభిస్తుంది. అచ్చట ఉన్నటువంటి పాపనాశ తీర్థములో స్నానం చేస్తే నీ కుష్ఠురోగం పోతుంది అని చెప్పి అందరినీ సమాధానపరిచి శిష్య సమేతంగా బయలుదేరి గోదావరి పుట్టుక స్థానమైన త్రయంబకానికి చేరుకున్నారు. నామధారక, ఇది మహాతీర్థము. పూర్వం ఋషీశ్వరులు భూమిపై ఒడ్లు చల్లి ఏ రోజు పంటను ఆ రోజు పండించుకొని తింటూ ఉండేవారు. అప్పుడు ఋషులంతా కలిసి గౌతమ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చి ఆయనకొక గొప్ప సంకటము కలిగిస్తే మనందరి కొరకు గంగను భూమిపైకి తీసుకుని వస్తాడు అని చెప్పి తలచి, ఒకరోజు గౌతముడు తపస్సుకు కూర్చున్నటువంటి సమయములో దర్భలతో ఒక ఆవును దూడను తయారు చేసి వాటికి ప్రాణం పోసి గౌతముని యొక్క పంట చేనుపై వాటిని తోలారు. తపస్సు నుంచి లేచినటువంటి గౌతముడు అది చూచి తన దగ్గర ఉన్నటువంటి పుల్లతో వాటిని అదిలించాడు. తక్షణమే అవి మరణించాయి. గోహత్య చేసినందువల్ల ఆ పాపము నుండి తప్పుకొనుట కొరకై గంగను భూమిపై తీసుకొని రమ్మని ఋషులంతా కూడా గౌతముణ్ణి కోరారు. అందుకుగాను గౌతముడు తపస్సు చేసి గంగను భూమి మీదకి తీసుకొని వచ్చాడు. గౌతముని చే తీసుకొని రాబడింది కనుక గౌతమి అని, గోహత్యా పాతకాన్ని నుంచి అతన్ని విముక్తుణ్ణి చేసింది కనుక గోదావరి అని అది ప్రసిద్ధి చెందింది. ఇది గొప్ప పుణ్యతీర్థము. శ్రీగురుడు ఆ తీర్థములందలి క్షేత్రములన్నీ కూడా దర్శించుకుంటూ మంజరీకరము అనే గ్రామానికి చేరుకున్నారు. అక్కడ మాధవారణ్యుడు అనే ఒక ముని ఉన్నాడు. అతడు ధ్యానమునకు కూర్చున్నటువంటి సమయములో శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వారి యొక్క రూపము నరసింహావతారములో అతనికి దర్శనమిచ్చింది. అతడు శ్రీగురుని వద్దకు వచ్చి భక్తితో పూజించాడు. శ్రీగురుడు, మాధవారణ్య, నీవు మంత్రసిద్ధిని పొందావు. నీవు నిత్యము నరసింహోపాసన చేయుట వల్ల మా దర్శన భాగ్యం నీకు కలిగింది అని చెప్పి అతనికి సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించి అక్కడి నుండి శిష్య సమేతంగా వాసర బ్రహ్మేశ్వరము అనే క్షేత్రానికి చేరుకున్నారు. అక్కడ గోదావరి తీరంలో స్నానం ఆచరించుటకు శిష్య సమేతంగా శ్రీగురుడు వెళ్ళగా అదే సమయములో ఉదర రోగంతో బాధపడుతున్నటువంటి ఒక బ్రాహ్మణుడు నదిలో పడి ఆత్మహత్య చేసుకొనుటకు సంసిద్ధుడై ఈ విధంగా అనుకుంటూ ఉన్నాడు. ఓ భగవంతుడా, అన్ని జీవులకు ఆధారమైనటువంటి అన్నము నాకు గిట్టుటలేదు. అన్నము తినకుండా ఎన్ని రోజులని ఎవ్వరు బ్రతికుండగలరు? అన్నము తింటే చాలు విపరీతమైనటువంటి కడుపు నొప్పి ప్రారంభమవుతున్నది. ఎన్నాళ్ళు తినకుండా నేను జీవించగలను? నేను ఎన్ని పాపములు చేసుకుంటే ఈ రోగము నాకు వచ్చిందో? లేకపోతే సద్గురువుని నిందించానేమో, లేకపోతే ఈశ్వరుణ్ణి పూజించలేదేమో, లేకపోతే తల్లిదండ్రులను వదిలిపెట్టి భార్యతో మృష్టాన్న భోజనం చేశానేమో, ఎన్నో జీవులకు ఆశ్రయమైన వనమునకు నిప్పు పెట్టానేమో, ఇక ఎందుకు నా బ్రతుకు అని చెప్పి తలుస్తూ నడుముకు బండ కట్టుకొని ప్రవాహములోనికి దూకాడు. స్వామివారు ఈ సంఘటనను చూచి శిష్యులను పంపి అతన్ని ఒడ్డుకు తీసుకొని రమ్మని ఆజ్ఞాపించారు. శిష్యులు అదే విధంగా చేశారు. స్వామివారు అతని వైపు చూస్తూ నవ్వుతూ, నాయనా బ్రాహ్మణుడా, ఆత్మహత్య మహాపాపమని తెలిసి కూడా అందుకు ప్రయత్నిస్తున్నావేమి అని చెప్పి అడిగారు.
అప్పుడు ఆ ఉదర రోగి స్వామికి నమస్కరించి, స్వామి, గురుదేవా, నేను ఈ భూమికి భారంగా జన్మించాను. పక్షమునకు గాని మాసమునకు గాని ఒక్కసారి తిన్నా కాని ఉదర రోగం నన్ను బాధిస్తూ ఉన్నది. శరీరమునకు అన్నమే కదా ముఖ్యము, అది తినకుండా నేను ఎన్నాళ్ళని జీవించగలను అని తన యొక్క బాధను వ్యక్తం చేసుకున్నాడు. అప్పుడు శ్రీవారు అతనితో, నాయనా, నన్ను మించిన వైద్యుడే లేడు. క్షణంలో నీ బాధను పోగొట్టగల ఔషధం ఇస్తాను. నా మాట మీద విశ్వాసం ఉంచి నీవు వెళ్ళి భోజనం చెయ్యి, ఇక నీకు రోగబాధ ఉండదు అని చెప్పి అన్నారు. అతడు భక్తితో నమస్కరిస్తూ ఉన్నటువంటి సమయములో ఆ ఊరి గ్రామాధికారి వచ్చి స్వామివారికి నమస్కరించాడు. అప్పుడు శ్రీగురుడు, నాయనా, నీవెవ్వరు, నీ పేరేమి అని చెప్పి అడిగారు. అప్పుడు అతడు, అయ్యా, నాది ఆపస్తంభ శాఖ, బ్రాహ్మణుడను, కౌండిన్యస గోత్రికుడను, నా పేరు సాయందేవుడు. ఉదర పోషణార్థమై నేను ఒక యవనరాజు యొక్క సేవలో గ్రామాధికారిగా జీవిస్తున్నాను. తమరి యొక్క దర్శన భాగ్యం వల్లనే నా మనస్సు శాంతించింది. గంగా స్నానం వల్ల పాపము, చంద్ర దర్శనం వల్ల తాపము, కల్ప తరువు వల్ల దైన్యము నశిస్తాయి. కానీ మీ వంటి సత్పురుషుల యొక్క దర్శనముతోనే పాప తాప దైన్యములను ఏకకాలంలో నశింపచేయగలిగిన సమర్థులు మీరు అని శ్రీవారి యొక్క పాదములపై పడి నమస్కరించాడు. స్వామివారు ఆయనను దగ్గరగా కూర్చుండబెట్టుకుని, నాయనా సాయందేవా, నీకొక మాట చెప్తాను విను. ఈ బ్రాహ్మణుడు ఉదర రోగంతో బాధపడుతున్నాడు, ఇతన్ని తీసుకువెళ్ళి భోజనం పెట్టు అని చెప్పేసి అన్నారు. అప్పుడు సాయందేవుడు, స్వామి, నెలకొకసారి తింటేనే ఇతనికి రోగబాధ కలుగుతుంది. ఇప్పుడు నేను తీసుకువెళ్ళి భోజనం పెడితే ఆ బాధ తీవ్రతరమై చనిపోతాడేమో, బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందేమో అని చెప్పేసి అన్నాడు. అప్పుడు గురుమూర్తి, నా మాట మీద విశ్వాసం ఉంచి అతనికి భోజనం పెట్టు, ఈ రోజు తిన్నటువంటి భోజనమే అతనికి ఔషధమవుతుంది అని చెప్పేసి అన్నారు. అప్పుడు సాయందేవుడు, స్వామి, మీరు కూడా శిష్య సమేతంగా మా ఇంటికి వచ్చి భిక్ష చేసి మమ్మల్ని కృతార్థుల్ని చేయండి అని చెప్పేసి వేడుకున్నాడు. శ్రీగురుడు శిష్య సమేతంగా సాయందేవుని ఇంటికి భిక్షకు వెళ్ళారు. సాయందేవుడు రంగవల్లులతో తీర్చిదిద్ది మంగళ వాయిద్యములతో రుద్ర సూక్తము, పురుష సూక్త విధానంగా శ్రీవారికి పాద పూజ చేసుకుని హారతులిచ్చి శిష్య సమేతంగా శ్రీగురునికి భోజనాన్ని వడ్డించారు. ఉదర రోగి అయినటువంటి బ్రాహ్మణుడు కూడా ఆ రోజు భోజనం చేశాడు. అద్భుతంగా ఆ ఉదర రోగి అయినటువంటి బ్రాహ్మణుని యొక్క రోగం ఆ రోజుతో పోయింది అని సిద్ధయోగి నామధారకునితో చెప్పాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమకం, ఓం శ్రీపాదస్వామినే నమకం, ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమకం, ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.